అంటే మీ టైంలో ఉన్న ఆర్టిస్టులు పీక్ స్టేజ్ చూసిన తర్వాత ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని బుల్లితెరకు వచ్చేసారు. బట్ కొంతమంది ఏంటంటే ఈ బుల్లితెరకు వస్తే మళ్ళీ సినిమా ఆఫర్లు రావేమో, ఆ వచ్చే అరాకొరా క్యారెక్టర్స్ కూడా కట్ చేస్తారు, ఎవరు పిలవరు. ఎందుకంటే ఆల్రెడీ సీరియల్స్ చేసిన ఫేసెస్కి సినిమాకి పెద్దగా ప్రాముఖ్యత చూపించరు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అనేది. బాగా అక్కడ ఇక్కడ బాగా నానింది, అదే జరుగుతుంది. బట్ మీరు డిసిషన్ తీసుకున్నప్పుడు అనుకున్నారా సార్ సినిమాకి నన్ను పిలవరు, ఇంకా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఏదైతే అదైంది? లేదు లేదు, ఎందుకంటే మీ తర్వాత ఏ సినిమా చేయలేదు పెద్దగా. చేసాం. అయ్యో చాలా సినిమాలు అంటే పర్టికులర్గా ఇంకా సినిమా తర్వాత సినిమా అనేది చేయలే. అప్పుడప్పుడు వచ్చినట్టు చేసుకుంటూ వచ్చాను తప్ప ఇంకా దీంట్లో బిజీ అయిపోయాను సార్ నేను. ఇంకా కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టుగా ఇంకా సీరియల్స్లోకి వెళ్ళిపోతే సినిమాకి నన్ను పిలవరు అనేది నా మైండ్లోకి ఎప్పుడు రాలే నాకు. ఓకే, సీరియల్స్కు నేను సినిమా ఎవరో ఒకరు చెప్పి భయపిస్తారు కదా. చెప్పడానికి నేను అలాంటివన్నీ అసలు ఒక్కటి సార్, మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఇప్పుడు కొంతమంది నేను ఆర్టిస్టులను చూస్తుంటా, కొంతమందిని అంటే మనం ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించి ఒక్కసారి అన్ని చరిత్రను ఒక్కసారి అలా చూసుకుంటే కొంతమందిని మనం మన ట్రావెలింగ్లో ఎంతోమందిని చూస్తూ ఉంటాం, రకరకాల మనుషుల్ని. అరే నాకన్నా బాగున్నాడు, నాకన్నా ఎత్తున్నాడు, నాకన్నా అందంగా ఉన్నాడు, నాకన్నా బాగున్నాడు, నాకన్నా ఇది అనే లోపల వీడిని పెట్టుకుంటే మనం తగ్గిపోతాం. ఇలాంటివన్నీ కొంతమంది అవి కూడా చేసిన వాళ్ళని కొంతమందిని చూసాం సార్. కానీ నేనేమంటాను తెలుసా అండి, అలాంటి ఫీలింగ్ మనకు వచ్చిన రోజున అంటే మనం భయపడిపోతున్నట్టు ఫీలింగ్ అండి. మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి ఫస్ట్. అలా చూసుకుంటే ఇప్పుడు నేను కొన్ని చేసిన సినిమాల్లో నాకన్నా పెద్ద స్టార్లు పక్కన యాక్ట్ చేశాను నేను, నాకన్నా గొప్ప పర్సనాలిటీ ఉన్న వాళ్ళ పక్కన యాక్ట్ చేశాను నేను. అలాంటప్పుడే మనం ఏంటనేది మనం కెమెరా ముందు చూపించగలగాలి. అది అవకాశం యాక్చువల్గా. ఆ అవకాశాన్ని కరెక్ట్గా మనం సద్వినియోగం చేసుకుంటే ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళందరూ తక్కువైన వాళ్ళు కాదుగా. ఒక్కసారి మనం గురించి భలే చేసావయ్యా అన్నారనుకోండి, అది ఆనందం. ఓకే, అక్కడ మనం వీళ్ళ పక్కన మనం ఏమైపోతాం అది అన్నాం అనుకోండి, మనం అలాగే ఉండిపోతాం అసలు లైఫ్లో. మనకన్నా గొప్ప వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పక్కన మనం మంచి పేరు తెచ్చుకున్న రోజు మనం ఏంటనేది బయటపడుతుంది సార్. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. అలానే చేశారు మీ రోల్స్ కూడా అలానే ఉంటాయి. అలాగే రోల్స్ చేసాం. అలాంటి హీరోస్ పెద్దోళ్ళ పక్కన ఇప్పుడు మామూలు విషయం కాదు సార్. కొంతమంది పక్కన చేయాలంటే ఇప్పుడు నాగేశ్వరరావు గారి పక్కన యాక్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు. అవన్నీ కృష్ణ గారు, తర్వాత బాలకృష్ణ గారు, పెద్ద స్టార్స్ పక్కన మనం యాక్ట్. రాజేంద్ర ప్రసాద్ గారు అయితే అసలు పక్కన ఆర్టిస్టు అసలు కనపడ్డనమాట. అసలు వన్ మ్యాన్ షో ఆయన ఉన్నాడంటే అసలు ఎవరు చూడరు, ఫోకస్ మొత్తం ఆయన మీదకి వెళ్ళిపోద్ది అసలు. ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారంటే ఆయన మీదకి వెళ్ళిపోద్ది ఫోకస్. అక్కడ మనం చేయాలి సార్. అలాంటి చోట్ల మనం చేయాలి. బాలకృష్ణ గారు మనం అంత అనుకుంటా, ఆయన అయితే ఎంత స్పోర్టివ్ మనిషి తెలుసా అండి. లాస్ట్కి మీరు చూడండి, పెద్దన్నయ్య సినిమా చూడండి, ఆయన ఎంత గొప్ప మనిషి అనేది ఆ ఒక్క దీంట్లో అర్థమైపోద్ది. క్లైమాక్స్లో రాజు మాస్టర్ గారు, ఫైట్ మాస్టర్ రాజు గారు తీస్తున్నారు షార్ట్స్. ఈయన బాలకృష్ణ గారు ఫైట్ మాస్టర్తో చెప్పి, ఏమండి మనం ఒక హీరోని పెట్టుకున్నాం ఇందులో, ఆయన హీరో, ఆయనకు కూడా షార్ట్స్ కంపోజ్ చేయండి అని చెప్పి దగ్గరుండి కంపోజ్ చేయించాడు ఆయన. ఓకే, అది ఎంత గొప్ప విషయం అండి. అవునవును. కొన్ని షార్ట్స్ అయితే ఆయనే ఇచ్చాడు, ఆయనే కంపోజ్ చేయించి తీయించాడు షార్ట్స్. ఓకే, మీరు పెద్దన్నయ్య లాస్ట్లో క్లైమాక్స్ ఫైట్లో చూడొచ్చు మీరు. సో అట్లాగా ఆయన ఇది. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన పక్కన అసలు టెన్షన్ వస్తుంది ఏ ఆర్టిస్ట్కైనా. అమ్మో ఆయన అలా చేస్తున్నాడు, మనం కనపడమే. కానీ ఆయన రే తమ్ముడు నువ్వు ఈ డైలాగ్ ఇలా చెప్పరా, నేను ఇలా చెప్తాను, కౌంటర్ ఇలా ఉండాలిరా, ఆయన అలా చెప్తాడు ఆయన. సో ఏంటంటే పెద్దవాళ్ళ పక్కన మనం దాన్ని ఇంకా మనం యూజ్ చేసుకొని మనలో ఉన్న ఇది కూడా మనం పెట్టుకొని యాక్ట్ చేస్తే మంచి పేరు వస్తుంది. అసలు ఆ రోజుల్లో అంత పెద్ద స్టార్ ఏఎన్ఆర్ గారే సీరియల్కి వచ్చేసి మట్టి మనుషులు బాగా గుర్తుంది. ఎందుకంటే సార్ వాళ్ళకి డబ్బు కోసం కాదుగా, వాళ్ళకి ఏంటంటే కెమెరా ముందు యాక్ట్ చేయాలని ఒక కోరిక అంతే, ఒక ఇది అంతే. నాగేశ్వరరావు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇందాక హైట్ గురించి మీరు మాట్లాడారు. నేను నాగేశ్వరరావు గారు, ఒక శివాజీ గణేషన్ గారు, ఒక కమల్ హాసన్ గారు, తర్వాత చంద్రమోహన్ గారు, ఇలా కొంతమంది స్టార్స్ ఉన్నారు సార్, స్టార్ హీరోలు వాళ్ళు. అవును, హైట్ గురించి ఎప్పుడు టాపిక్కే రాలేదే. వీళ్ళందరి పక్కన నేను అప్పుడప్పుడు అలా నిలబడి ఒక ఆత్మతృప్తి అనమాట మనకి. అబ్బా మనం వీళ్ళ హైటే ఉన్నాం మనం
మనకు భయం లేదు. మనం పర్ఫార్మెన్స్ బాగా చేస్తే ఇవన్నీ కనపడవు, ఇవన్నీ దాటేస్తాం మనం అనేది ఒక ఇది సార్. అంటే సెల్ఫ్ జడ్జిమెంట్ వెరీ ఇంపార్టెంట్ సార్ మనకి ఎప్పుడు కూడా. సో వాళ్ళందరిని చూసినప్పుడు మనం ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. శివాజీ గణేషన్ గారు అసలు కెమెరా ముందు సింహం అండి ఆయన. నాగేశ్వరరావు గారు కెమెరా ముందు అసలు ఏంటనేది, వీళ్ళందరూ ఏంటంటే తర్వాత మన కమల్ హాసన్ గారు కెమెరా ముందు అసలు వీళ్ళని ఎవరైనా, చంద్రమోహన్ గారు అసలు ఒక డైలాగ్ చంద్రమోహన్ గారి పక్కన యాక్ట్ చేశాను నేను. ఆయన చేస్తుంటే ఆయన్నే చూస్తుంటాం మనం. అంత గొప్ప వాళ్ళు సార్, నవరసాలు పండిస్తారు. అయ్యో రాజేంద్ర ప్రసాద్ గారు, అసలు రాజేంద్ర ప్రసాద్ గారి పక్కన మనం యాక్ట్ చేసాము ఒక సినిమా అంటే మనం ఆ దీంట్లో నుంచి బయటకు రావడానికి ఇంకో 3 నెలలు పడుతుంది మనకి. డైలాగ్, టైమింగ్ ఇవన్నీ ఆయనలాగా వచ్చేస్తాయి మనకి ఆటోమేటిక్గా. అందులోంచి బయట రావడానికి నాకు 3 నెలలు పట్టింది. కాకపోతే ఎలాంటి ఆర్టిస్ట్ అయినా సరే రాజేంద్ర ప్రసాద్ గారి పక్కన యాక్ట్ చేస్తే ఒక్క సినిమా, ఆ ఆర్టిస్ట్ మంచి డైలాగ్ టైమింగ్తో బయటకు వస్తాడు సార్. ఇంకా బయట ఎక్కడ యాక్ట్ చేసుకున్నా కూడా ఒక డైలాగ్ టైమింగ్ కానివ్వండి, ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఏ టైంలో ఎలా చేయాలి ఇది అనేది వాళ్ళ పక్కన క్లియర్గా నేర్చేసుకోవచ్చు మనం. అవును, అసలు ఒక చాట్ నిలబడి ఆయన డైలాగ్ చెప్పరు, ఇలా తిరుగుతారు, అలా వస్తారు, ఆ ఎక్స్ప్రెషన్ ఇలా అంటారు, అలా అంటారు. అదేవిధంగా నాగేశ్వరరావు గారు ఒక డైలాగ్ని ఎంత టైమింగ్ తీసుకొని చెప్పాలి, ఎలా చెప్పాలి, మనం ఇంత గ్యాప్ తీసుకుంటున్నారని మనం అనుకుంటాం. వాళ్ళు మధ్యలో ఒక చిన్న ఎక్స్ప్రెషన్ దానికి ఒక రికార్డింగ్ వేయడానికి అవకాశం ఇస్తారు వాళ్ళు. ఒక మధ్యలో మంచి ఒక సెంటిమెంట్, ఒక రికార్డింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయడానికి అవకాశం ఇస్తారు వాళ్ళు. ఓహో అందుకే ఇచ్చారు ఆ టైమింగ్. ఒక డైలాగ్ చెప్పిన తర్వాత ఒక మ్యూజిక్ వస్తూ ఉంటుంది, దానికోసం గ్యాప్ ఇచ్చి ఉంటారు అక్కడ వాళ్ళు. ఓకే, అది చేసేటప్పుడు చాలా ఒకలాగా అనిపిస్తుంటుంది మనకి, ఏంటి ఇంత లాగ్ ఇస్తున్నారేంటి నా అనుకుంటుంటాం. కానీ వాళ్ళు ఆ టైమింగ్తో మైండ్లో పెట్టుకొని చేస్తుంటారు సార్. ఇవన్నీ ఏంటంటే పెద్దవాళ్ళ పక్కన యాక్ట్ చేసినప్పుడు మనకి, నేనైతే మాత్రం డే బై డే అసలు మీరు నమ్మరు, ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. నేను నా 6వ సినిమా 7వ సినిమా వరకు మా ఫాదర్ అవుతే, ఆయన పెద్ద స్టేజ్ ఆర్టిస్ట్ కదా, ఆయన పెద్ద డ్రామా ఆర్టిస్ట్, పరిషత్తుల్లో అవార్డులు తీసుకున్న ఆర్టిస్ట్. ఆయన బెస్ట్ హీరోగా రామారావు గారి చేతుల మీదుగా పొద్దుటూరు పరిషత్తుల్లో అవార్డు తీసుకున్నాడు ఆయన. ఆయన నా 6వ సినిమా 7వ సినిమా వరకు, ఒరే బాబు నీ యాక్టింగ్ చూడలేక చచ్చిపోతున్నావు, వచ్చేరా ఆయన జనాలు చంపకురా, నువ్వు వచ్చేరా బాబు అంటుండేవాడు నన్ను. అయితే నేను మా అమ్మ దగ్గర కూర్చొని, అమ్మ ఏంటమ్మా ఇలా అంటాడేంటి మా నాన్న, నన్ను ఇంత డిస్కరేజ్ చేస్తాడేంటమ్మా అదంటే, ఆవిడ పాపం నేను ఎస్ అంటే ఎస్ అంటుంది, నువ్వు అంటుంటుంది పాపం ఆవిడ, మా అమ్మ. ఆయన అంతేలేను గమ్మున నీ పన్ను చూసుకుంటుంటుంది ఆవిడ. ఇట్లాగా మా ఫాదర్ అయితే భయపడిపోయాడు నా యాక్టింగ్ చూసి. డైలాగ్ దొల్లేసేది అనమాట నాకు, డైలాగ్ స్పీడ్గా వచ్చేసేది అనమాట. ఓకే, స్టార్టింగ్లో నేను ఫస్ట్ ఇన్స్టిట్యూట్లో చేరదామని మా ఫాదర్ దగ్గర చాలా గొడవ పెడితే మా నాన్న ఒప్పుకోలే. నువ్వు ఇంజనీరింగే 4 సంవత్సరాలు చదువు, 6 సంవత్సరాలు చేసి ఎలగబెట్టావు, మళ్ళీ ఇన్స్టిట్యూట్ అంటావు. ఇంజనీరింగ్ మీరు? ఇంజనీరింగ్. ఓకే, 4 ఇయర్స్ది 6 ఇయర్స్ పెట్టింది. అప్పుడు కోర్స్ 6 ఇయర్సా? కాదండి 4 ఇయర్సే, నేను 6 ఇయర్స్ చేశాను. ఓకే, ఇంకా వీలవుతే ఇంకొక 2 సంవత్సరాలు చేయొచ్చు. అసలు ఏం అందులో ఏం కాదు. కోర్సు 4 సంవత్సరాలే, మనం చదివింది 6 సంవత్సరాలు. ఓకే, అట్లాగా మా నాన్న అది ఇది చేస్తూ చెప్తూ, 4 సంవత్సరాలు చదివి 6 సంవత్సరాలు చదివేవరా, ఇప్పుడు మళ్ళీ ఇన్స్టిట్యూట్ అని ఇంకో 2 సంవత్సరాలు వెళ్ళావు అనుకో, ఆ ఉన్నది కూడా ఈ లోపల మెడ్రాస్లో ఏదో అయిపోతావు నువ్వు, వద్దున నాయన నువ్వు ఆ ప్రయత్నం ఏదో చేసుకో. ఓకే, నువ్వు సంవత్సరం అడిగావు, 2 సంవత్సరాలు టైం ఇస్తా, ప్రయత్నాలు చేసుకో, ఏమవుతావు ఏమో, మనిషిగా ఇంటికి రా, చెడిపోయి అది ఏదేదో అయిపోయి అలాగే వెళ్ళిపోవద్దు నువ్వు. ఎందుకంటే మెడ్రాసు అంటే ఆయన ఇండస్ట్రీ చూశాడు కదా, మెడ్రాస్లో నువ్వు యాక్టర్ అవ్వడానికి బదులు వేరే ఏదైనా అయిపోయి అసలు మనిషే మిగలకుండా అయిపోతాడేమో అని అతని భయం, తండ్రిగా ఒక భయం. అప్పుడు ఎక్కువ ఉండేది అది, ఆ చిన్న భయం ఉండేది. వేరే అలవాట్లకంతా ఇదైపోయి ఏదో అయిపోదామని ఏదో అయిపోయి మనిషే దొరకకుండా అయిపోయాడు అన్నట్టుగా కాకుండా, నువ్వు మనిషిగా ఇంటికి రా, నువ్వు వచ్చిన తర్వాత నేను ఏదో ఒక జాబ్ చూపిస్తా చేసుకుందువు కానీ అన్నట్టుగా అనేవాడు నాన్న. ఓకే, అప్పుడు ఏంటంటే ఇక్కడ అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ బాగా ఫేమస్ అనమాట. ఛాంబర్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది, మన చిరంజీవి గారు వీళ్ళందరూ చేసింది అక్కడే అనమాట. రజనీకాంత్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ అక్కడే ఇదనమాట. బట్ నేను ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చే టైంకి అది క్లోజ్ అయిపోయింది. అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉండేది, దాంట్లో చేరదామని నేను మా ఫాదర్ని గట్టిగా పట్టుబట్టా. ఓకే, పెడితే ఒప్పుకోలే ఆయన. సరే రావడం అసలు కెమెరా ముందుకు రాగానే భయపడిపోతున్నట్టుగా ఉండేది పరిస్థితి.
బట్ ఏంటంటే ఇంకంతే అలాగే స్టెప్ బై స్టెప్ నా 8వ సినిమాకే ఎప్పుడో ఒక సినిమా రౌడీ ఎమ్మెల్యే సినిమా అప్పుడు ఫస్ట్ టైం ఆయన బాగా చేసేవరా అన్నాడు, అంతే. మార్క్స్ పడ్డాయి ఇంకా. అంతే. ఇంకా ఆయన చెప్పాడు అంటే ఇంక మాకు అబ్బా మా నాన్న బాగా చేసాడని ఒప్పుకున్నాను నన్ను, ఇంకా నెక్స్ట్ జాగ్రత్తగా ఉండాలి ఇది అనేది మనసు. అసలు ఈ స్టేజ్ ఆర్టిస్టులని సంతృప్తి పరచడం చాలా కష్టం. చాలా కష్టం. వాళ్ళు అన్ని రకాల హావభావాలు పలికిస్తారు నాకు కాబట్టి. రావు గోపాలరావు గారు ఒక సినిమా షూటింగ్లో నాకు ఫాదర్గా ఆయన చేస్తున్నారు. ఆయన ఒకటే మాట అన్నాడు నన్ను. అప్పటికే పాపం ఆయన చాలా డల్గా ఉన్నారు. అంటే ఇంకా చనిపోవడానికి ఇంకో 2 years ముందనమాట. బాబు ఇలా రా అన్నాడు. వెళ్ళి కూర్చో అంటే కూర్చున్నా. చక్కగా ఉన్నావు నాన్న, నువ్వు బాగున్నావు మనిషివి, ఒక హీరోకి ఏమేమి ఉండాలో అన్నీ అలాగున్నావు, చక్కగా ఉన్నావు, బాగున్నావు, అన్నీ బాగున్నావు. డైలాగ్ మాత్రం ఒక వర్డ్, ఒక మాట కంప్లీట్ అయ్యే వరకు నెక్స్ట్ మాటకు వెళ్ళకూడదు. నువ్వు ఆ పదం కంప్లీట్గా పలకాలి. తొందర ఎందుకు నీకు? వెనకాల ఎవరైనా తరుముతున్నారా నిన్ను? ఒక పదం కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక పదం మాట్లాడాలి. ఓకే. డైలాగ్ని కంట్రోల్ ఆఫ్ డైలాగ్ అనేది ప్రాక్టీస్ చేయను, నువ్వు మంచి హీరో అవుతావు నాన్న అని వెంటనే కాళ్ళు మొక్కాను. అంటే వాళ్ళు డైలాగ్లో అథారిటీస్ వాళ్ళు. ఆ పెద్ద ఆయన ఆ మాట చెప్పడం నిజంగా నాకు అసలు ఆయన టైమింగ్ అందుకోవటం ఏ హీరో వల్ల కాదంట. అసలు డైలాగ్ అనేది ఇంకా వాళ్ళు మనం అథారిటీస్ వాళ్ళు. రావు గోపాలరావు గారు కానివ్వండి, ఆ టైంలో నూతన్ ప్రసాద్ గారు కానివ్వండి, ఇంకా కోట శ్రీనివాసరావు గారితో చాలా సినిమాలు చేశాను నేను. అవును. ఆయన అంతే. అసలు దే ఆర్ ఆల్ స్టార్ వర్డ్స్. అసలు అందుకే వాళ్ళు ఇన్ని 100 సినిమాలు చేయగలిగారు. సినిమాలు అసలు 100 సినిమాలు. వాళ్ళ ఉన్న టాలెంట్, టైమింగ్ అదంతే ఇంత దూరం తీసుకొచ్చింది. వీల్ చైర్లో కూర్చొని కూడా వర్క్ చేసిన ఆర్టిస్టులు అంటే నూతన్ ప్రసాద్ గారు అయితే వీల్ చైర్లో కూర్చొని యాక్ట్ చేయడం నేను చూశాను. మేము చేసిన సినిమాలోనే యాక్ట్ చేశారు ఆయన మా ఫాదర్కి మంచి ఫ్రెండ్. ఆయన ఏమయ్యా మీ ఫాదర్ ఆర్టిస్ట్ అవుదామని చాలా ట్రై చేశాడు, కుదరలా, నువ్వు అయిపోయావు, గాడ్ బ్లెస్ యూ నాన్న నూతన్ ప్రసాద్ గారు చేస్తే. సో అవన్నీ ఏంటంటే పెద్దల ఆశీర్వాదాలు అప్పట్లో. అలాగా ఆ తర్వాత అలా చేసుకుంటూ వచ్చి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.